ఎవర్రవాడు ఈ లఫ్ట్ సినిమా చూస్తానన్నది? దీని బదులు 2 బీర్లు వచ్చు. వాడేరా బుక్ మై షోలో బయట గెట్టవనంటే వాడే బుక్ చేసాడు. ఎందుకురా అంత కకృతి? అరే ఎందుకు రాని కాకృతి? మీరైతే సినిమా విషయం లఫ్ట్ల సినిమా అరే నేను వెళ్తుండ్రా, మా డాడీ కోప్పడతాడు. నేను కూడా పోతారా? నేనేమన్నా అవలేదా అన్న? నేను కూడా పోతా. పోరా. అమ్మ దొంగ నాయలారా, మంచిగా బుక్ అయ్యరా. మీరేంద్ర ఇక్కడ? మరి నువ్వేంద్రా ఇక్కడ? ఏం స్కిప్ ఇచ్చుకున్నారా ఒక్కొక్కడు? అయినా ఏం మెసేజ్ పెట్టినావురా నువ్వు అందరికి? నువ్వు మందనుడితో టక్కుడు కచ్చిల్లే. మందని మెసేజ్ పెట్టినావు కదరా. సర్లే కానీ పోదాంపా. సర్లే కానీ ఇక పోదాంపా. సర్లే కానీ పోదాంపా. పోదాం పారా. నడు 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 దా చూస్తానవేంది? రే ఒక నిమిషం, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ రా. పోరా. ఎంతసేపు రా మీ పోలతో ముచ్చట్లు? అయినా పోలని చేస్తారేం రా ఊకే? అయినా పోలం ప్రవేశిస్తే జ్ఞాపకాలే మిగులుతాయిరా. నాలాగా జ్ఞాపకాలే మిగులుతాయి. నువ్వెందుకు ఏడుస్తున్నావురా? ఊకోరా ఊకో. అయినా ఈ బ్రేకప్ అయినా పోరగాళ్ళకి ఇంకా సిగరాలే ఏందిరా? పోరీలు అని తిరుగుతాను. ఓకే బేబీ, ఓకే. రేపు కాల్ చేస్తా. సరే బాయ్. నా మందు అయితే కూడా తాగలేగా, మరేంటి తక్కువ ఇస్తుంది? రే మా నాన్న ఫోన్ చేసిండ్రా. ఏంటట? ఫామ్ హౌస్ బాల్. ఫామ్ హౌసా? 3 డేస్లో గృహప్రవేశం ఉంది. మరి వెళ్దామా? మరి మా అయ్య ఎత్తారా, నేను రానురా. ఇప్పుడు నిజం చెప్పురా. 3 రోజులు అంటుంది కదరా, కొద్దిగా భయం ఇస్తుందిరా. గది ముచ్చట. భయం లేదు గీయం లేదు. నడు నడు, డైపర్ అయితే వేసుకున్నావు కదా, దా. పదరా. Dear students, today I am going to explain a very interesting subject that is about your ear. That is about your ear. Do you have ear? Yes, sir. Everybody has ear. See this globe. This is the structure of external ear. This is called auricle. This is called auricle.
నేను క్లాస్ చెప్తుంటే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నా. సారీ సార్. ఏంటి నువ్వు ఆలోచించేది? ఏమైందమ్మా పర్లేదు చెప్పు. మంచిగా ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. ఏమైంది? ఏదో పరధ్యానంగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. అదేం లేదు సార్. ఏంటమ్మా ఏంటో చెప్పు. సార్ మన హాస్టల్ వెనకాల ఉన్న ఫామ్ హౌస్ గురించి మీరు అడగద్దన్నారు కదా సార్, అది దాని గురించే ఏంటి దాని గురించి ఎందుకమ్మా? ఏం లేదు సార్, నిన్న నైట్ మా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళారు. వెళ్ళారా? ఎందుకు ఎందుకు వెళ్ళారు? ఏమో సార్ తెలీదు. ఏమైంది? నిన్న ఇదేంటి బొమ్మ బాగుంది. సారీ బాగా ఏ ఉత్తి బొమ్మనేరా. ఇక్కడ ఏదో ఉందిరా. ఈ డైపర్ ఓవర్ఫ్లో అయిందిరా. అమ్మ ఏంద్రా ఈ కొంప, మనుషులుంటే నీకా దయ్యాలంటే నీకా? నీ అబ్బా పిలవచ్చు కదరా, గుండాగినంత పని అయింది. ఉచ్చపడుతుందిరా అబ్బాయి అనేది పోరాకు. సారీ. ఏంద్రా ఇది? ఏ ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరేంటి? పైన చేస్తున్నావు నువ్వు? భయం లేదా నీకు? మీ ఇల్లు ఎక్కడా? నీ పేరేంటి? నడు, ఇంటికి వెళ్తున్నాడు. నడు. భయం కావట్లేదా నీకు పైన? నడు, ఇంటికి పోతురా. వీడు ఎవరితో మాట్లాడుకుంటూ వస్తున్నారా? పాపతో మాట్లాడుతుంటే కరమట్లేదా? పిల్ల ఎక్కడ్రా?
ఇంట్లో దయ్యం ఉందిరా. రేయ్ దయ్యం లేదు ఏం లేదు, ఎవరి రూమ్లో పోయి పడుకోపోనరా. ఏంది ఏందివా ఏంది? ఉన్న పన్నాలు ఓనిక గమ్మున అందరం ఒక్కగానే అనుకున్నాం. అర్థమైందా? పవర్ పోయినట్టున్నది, ఎవరు ఎక్కడున్నారో అక్కడనే పడుకోండి. అరే నన్నేం చేయద్దు, నన్నేం చేయద్దు, నన్నేం చేయద్దు. బా కడుపులో నేను కదరా. లే లే లే. అరే ఏమైందిరా? నీ అబ్బా కడుపులో నేను. సారీ రా, చూసుకోలేదు. వచ్చి చెప్పండి మీ ప్రాబ్లం. సార్ మా ఊడి కడుపు వచ్చినట్లుంది. అంటే నైటే నేనే కొంచెం లైట్గా తన్నాను సార్. లైట్గానా? కడుపులో నుంచి వాళ్ళు పేగులు బయటకు వచ్చేసినాయి. ఓహో కడుపు రాలేదా? సరే చెక్ చేసి చూద్దాం. ఊపిరి బాగా పీల్చుకో. అంటే సార్ మా వాడు బతకాడా ఇక? నిజంగా కడుపు నొప్పేనా? జర వీడియోలు చూడడం బంద్ చేయి. సార్ ఒక్కసారి. ఏంటి? రే ఏమవుతున్నావురా? రే ఏం లేదట, పదరా లైట్ తీసుకో. అంకుల్ నేను ఆర్యని మాట్లాడుతున్నా. మన రాజేష్ గారు టెంట్లు దండలు ఇట్లా పట్టుకొచ్చిండా? ఏం లేదు మన ఇషాడు. రే ఏం మాట్లాడుతున్నావురా? నడు పద. అంకుల్ పూర్ణ ఇక్కడ పైన పైననా? అసలు ఏమైపోయినావురా? నిన్నటి నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు. నీతో మాట్లాడకుండా ఒక్కరోజు ఉన్నా నేను. ఇప్పుడు అందుగా కొట్టింది. మరి అసలు నేను ఏం జరిగిందో తెలుసా నీకు? ఆడు మనీష్ గాడు ఏదో కొంపకు తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందో ఏమవుతుందో ఏం తెలియట్లేదు. అసలు ఇక్కడ ఎట్లా వచ్చినా కూడా తెలియట్లే. సారీ. చెప్పండి సార్, ఆ ఫామ్ హౌస్ గురించి ఏమైంది? 15 ఏళ్ళ క్రితం ఆ ఇంట్లో 2 భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక పాప. ఆ పాప చెవిటిది. ఏవండి, పాపను ఎక్కడ తీసుకెళ్తున్నారండి? దీన్ని ఎక్కడైనా బయట వదిలేసి వస్తా. ఎందుకండి వద్దండి? నాకు అసలే ఆడపిల్ల అంటే నచ్చదు. పైగా ఇది చెవిటిది.
ఈ దరిద్రాన్ని ఇంకెన్ని రోజులు ఒకగానొక భరించాలి? పాప అండి, నువ్వు పక్క తప్పుకో. నేను వెళ్ళనివ్వనండి. పాప ఇక ఆ తర్వాత ఆ పాప ఏమైందో వాళ్ళు ఏమయ్యారో ఎవరికి తెలియదమ్మా. కానీ ఆ తల్లి ఆత్మ ఆ ఇంట్లో తిరుగుతుందని అందరూ అంటుంటారు. నువ్వేంద్రా ఇలా? నువ్వెలా వచ్చావు, నేను అలాగే వచ్చాను. మనోళ్ళని చూద్దాంపా. మీరేంటి ఇక్కడ? మీరు ఎలా వచ్చారో మేము అలా వచ్చాం. నువ్వేంటి ఇక్కడ? ఆ? నువ్వేంటి ఇక్కడ? ఆ? వద్దు, ఇది చంపేసేలా ఉంది మనం. అమృత, అమ్మా, ప్రభాకర్ని చంపాలని నా కోరిక. అందుకే అప్పటి నుండి ఇదే ఇంట్లో బందీగా ఉన్నాను. దొరికేదెలా? పేరేమో అన్నారు? ప్రభాకర్. అరే, ఈ ఇంటి ఓనర్ పేరు కూడా ప్రభాకరే కదా? కొంపదీసి ఆయనే మళ్ళీ ఇక్కడికి వస్తాడని అనుకుంటా. అయితే రేపు అంకుల్కి హ్యాపీ పీటో పెట్టాడే అనమాట. నిన్ను కలవరించని క్షణం లేదు బంగారం. నువ్వు నువ్వు చచ్చింది ఎలా వచ్చింది అనుకుంటున్నావా? అదే అమ్మా, నాన్న నేను చేయకమ్మా. ఎంతైనా నీకు భర్త, నాకు నాన్న. చూసావా, ఆ రోజు నువ్వు వద్దనుకున్న కూతురు ఈ రోజు నీ ప్రాణాలు కాపాడింది.